హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సెక్రటరీ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ లేదు. 37,100 వరకు శాలరీ అయితే మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు స్పెషల్ బ్యాచ్ కోర్సెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇందులో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా ఈ బ్యాచ్ కోర్సెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే శౌర్యం పేరుతోటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ సెషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే డైలీ T20 సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అలాగే అమెజాన్కి సంబంధించినటువంటి వౌచర్స్ కూడా మీరు పొందవచ్చు. ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు ఆ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా మీకు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 1 month కానీ 3 months కానీ 6 monthsకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదల కావడం జరిగింది. ఇది హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లోనికి వస్తే నోటిఫికేషన్స్ సెక్షన్లో మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం 25 పోస్టులకి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీస్ అలాగే మాస్టర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. మొత్తం 25 పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. హానరబుల్ జడ్జెస్ అలాగే రిజిస్ట్రార్స్ దగ్గర పర్సనల్ సెక్రటరీస్గా అలాగే కోర్ట్ మాస్టర్స్గా పనిచేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం 25 వేకెన్సీస్లో 11 వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి వేకెన్సీస్ మేల్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఓసీ క్యాండిడేట్స్కి మొత్తం 12 ఉంటే అందులో 4 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా బీసీఏ కింద 2 ఉన్నాయి, అందులో 1 వేకెన్సీ ఉమెన్స్కి ఇచ్చారు. ఇంకా బీసీబీ కింద 2 ఉన్నాయి, బీసీసీ కింద 1 వేకెన్సీ ఉంది. బీసీడీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, ఆ 1 వేకెన్సీ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీఈ కింద 1 వేకెన్సీ ఉంది, అది ఒక ఉమెన్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి 4 ఉంటే అందులో 2 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఎస్టీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉంటే 1 వేకెన్సీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క పోస్టుల యొక్క అలొకేషన్ అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ లేదు, కానీ మెరిట్ బేసిస్ మీద దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ రైటింగ్ అలాగే టైపింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. షార్ట్ హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్లో 180 words per minute ఉండాలి, 3 minutes డ్యూరేషన్ అని మెన్షన్ చేశారు. అలాగే 150 words per minute 4 minutes డ్యూరేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ట్రాన్స్క్రిప్షన్ టు బి డన్ ఆన్ కంప్యూటర్స్ విత్ ఇన్ 40 and 45 minutes అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద టెస్ట్ విల్ బీ ఫర్ 100 marks ఈచ్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 words per minute అండ్ 150 words per minute అండ్ 20 marks ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాత పరీక్ష లేదు, కానీ మనకి ఇంటర్వ్యూ ఉంది. అలాగే ఈ యొక్క షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించినటువంటి యొక్క టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, 20 marksకి ఉంటుంది. ఇంకా శాలరీ కనుక చూసుకున్నట్లయితే 37,100 rupees శాలరీ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన టెన్యూర్ ఒకసారి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ 2 years ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా 1 year సబ్జెక్టెడ్ టు సూటబిలిటీ అండ్ ఫిట్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 110 రూపీస్ది పెట్టాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు డిగ్రీ అనేది ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ కామర్స్లో కానీ చేసినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ పాస్ ఇన్ 180 words per minute స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ కూడా మీరు పాస్ అయి ఉండాలి, కండక్టెడ్ బై ఏపీ స్టేట్ బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఏ పాస్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అది కూడా ఏపీ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద మీరు క్వాలిఫై ఉండాలి. అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పొసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
18 నుంచి 42 సంవత్సరాల వయసు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 5 ఇయర్స్ వరకు వారికి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా పర్టికులర్ క్యాండిడేట్స్కి ఉంది. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ₹750 ఫీ అనేది పే చేయాలి. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ₹350 ఫీ అనేది పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ యొక్క పేమెంట్ అనేది మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిమాండెడ్ డ్రాఫ్ట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్రాన్ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ బ్రాంచ్ నేలపాడు అమరావతి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏమేమి మీరు సబ్మిట్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉండాలి. మీరు ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హై స్పీడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్లకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ నెల 21వ తేదీలోపు మీరు అమరావతిలో ఉన్నటువంటి యొక్క హైకోర్టుకి సంబంధించిన అడ్రస్కి మీరు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఎఫిక్సింగ్ ₹30 పోస్టేజ్ స్టాంప్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 21వ తేదీ లాస్ట్ డేటు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ ఏదైతే మీకు కావాల్సి ఉంటుందో అప్లికేషన్ కూడా మీకు ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్తో పాటు మీకు పెట్టడం జరిగింది. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టి దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సైన్ కూడా మీరు చేయించాల్సి ఉంటుందని ఇక్కడైతే మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ కమ్ ఐడెంటిటీ షీట్కి సంబంధించి ఇది కూడా మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి యొక్క అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి అలాగే డీడీ ఫామ్ కూడా పెట్టి దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు ఈ నెల 21వ తేదీలోపు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.